Hey guys, what's up? Welcome back to the YouTube ఛానల్. 3 months అయితే అవుతుంది ఈ డైలీ అయితే నేను చెప్పి చాలా అవుతుంది వ్లాగ్ అయితే అప్లోడ్ చేసి కొద్దిగా అయితే ఎగ్జైటెడ్గా ఉన్నాము. మీకు తమిళ చూసి అర్థమైపోతుంది. ఈరోజు అయితే మనం అయితే కొత్త స్కూటీ అయితే తీసుకుంటున్నాము. దానికోసం నెల్లూరుకి అయితే వెళ్ళాలి. ఆల్రెడీ 1 month అయింది ఆర్డర్ చెప్పి, ఇప్పుడైతే తీసుకుంటున్నాం. మరి స్కూటీకి కానీ 1 month అనుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అయిన తర్వాత చెప్తాం. ఇప్పుడు టైం అయితే 10:20 అయితే అవుతుంది. వెళ్ళాలి. ఇంకా కొద్ది పేపర్ వర్క్ అయితే ఉంది. ఆల్రెడీ సగం అయిపోయింది 50%, ఇంకో 50% అయితే ఉంది. చూద్దాం అక్కడికి వెళ్ళి అసలు ఏముంది. ఇంకా నాకైతే కొద్ది టెన్షన్గా ఉంది. పేపర్ వర్క్ తెలుసు కదా, ఫైనాన్స్ అంటే కొద్దిగా పేపర్ వర్క్ చాలా ఉంటాయి. చూద్దాం. ఇంకా వ్లాగ్ని అయితే అక్కడ నుండి అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే ట్రావెల్ చేయాలి. మన ఇంకా సోర్స్ అయితే ఏం లేదు, ఇంకా బస్సులోనే వెళ్ళాలి. నేను మా అమ్మ అయితే వెళ్తున్నాము. ఇంకా వ్లాగ్ అనేది అక్కడికి వెళ్ళి అయితే కంటిన్యూ చేద్దాము. వ్లాగ్ అంత పర్ఫెక్ట్ లేకపోయినా కొద్దిగా అయితే అడ్జస్ట్ అవ్వండి కొద్దిగా. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో అయితే మీకైతే పర్ఫెక్ట్గా అయితే చేస్తాను. ఇంకా షోరూంలో అయితే వెయిటింగ్ దగ్గర అయితే కూర్చొన్నాము. ఇంకా బైక్ డీటెయిల్స్ అయితే కొద్దిగా ఉంది కదా పేపర్. నేను మా అమ్మ అయితే కొద్దిగా మాట్లాడుకుంటా అన్నాము. చూడండి మీరే. ఇంకా బైక్ అయితే అన్నీ చెక్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం అయితే డ్యామేజ్ పీస్ అయితే వచ్చింది, అందుకే 1 month పట్టింది మళ్ళీ కొత్త స్టాక్ రావడానికి. ఇంకా అన్నీ చెక్కింగ్స్ అన్నీ చేసుకుంటున్నాను, అక్కడ డ్యామేజ్ ఉన్నాయో లేవా అని. మీరు కానీ ఒకసారి ఎప్పుడైనా తీసుకునేటప్పుడు అయితే 2-3 సార్లు అయితే చెక్ చేసుకోండి బండి అయితే. ఇంక ఇక్కడైతే బైక్ ఫీచర్స్ గురించి అయితే చెప్తున్నారు. ఇంకా డిస్ప్లే మీటర్లో ఏముంటాయి, ఏమేమి సెన్సార్ ఉంటాయి అన్నీ చూసుకోండి. ఈ స్కూటీలో ఎక్స్ట్రా టెక్నాలజీ అని ఉంటుంది, అందుకే XT అని పేరు అయితే ఉంటుంది దీనికి. టెక్నాలజీ పరంగా అయితే చాలా బాగుంటుంది. ఇది అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. మీకు అప్కమింగ్ బ్లాగ్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమున్నాయి, ఏమో బెనిఫిట్ ఏంది అన్నీ చెప్తాను. మనకి ఏమైనా బండిలో ట్రబుల్ ఉన్నప్పుడు ఒక ట్రబుల్ ఉన్నప్పుడు చూపిస్తుంది. మ్యాక్సిమం 1 లీటర్ పోస్తున్నాం, ఒక 350కి 300 పెట్టించుకోవచ్చు. రిజర్వ్ 1 లీటర్ సార్. 1 లీటర్ మైలేజ్ ఎంత వస్తుంది సార్? ర్యాష్ అంటే 55 ఇప్పుడైతే రాదు సార్. మ్యాక్సిమం ఇప్పుడైతే సర్వీస్ అయ్యేదాకా 40 సార్. ఆఫ్టర్ సర్వీస్ ఎంత 500 సార్. 500 to 750 2 months వస్తుంది. సర్వీస్ ఇక్కడ రావాలి, అక్కడేం చేయించుకోవచ్చు. ఎక్కడేం చేయించుకోవచ్చు. నేను ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ తీసుకోవాలి, ఇన్ఫామ్ చేస్తాను. ఎక్కడైనా చేస్తారు. ఈ సేమ్ ఇక్కడ ఇదే డీలర్షిప్ దానికి కూడా ఇక్కడి నుంచే బండి దానికి కూడా ఇంకా ఇంక ఇక్కడైతే డాక్యుమెంట్స్ అయితే చెక్ చేసుకుంటున్నాము. ఇంకా బిల్ బుక్ అన్నీ ఇస్తారు కదా మనకి, సర్వీస్ బుక్ అన్నీ చెక్ చేసుకుంటున్నాము. మీరు ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోండి ప్రతి ఒక్క పార్ట్ అయినా, బండి గురించి ఏదైనా. అంటే రేపు అనే రోజు మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వకూడదు బైక్ విషయంలో. అందుకని దగ్గర నుండి అయితే టైం పట్టినా దగ్గర నుండి అయితే క్లారిఫై చేసుకుంది ప్రతి ఒక్క డౌట్ అయితే. నాకైతే చాలా టైం పట్టింది ప్రతి ఒక్క డౌట్ క్లారిఫై చేసుకోవడానికి. మీరైతే ఆ తప్పు అయితే చేయకండి, ఖచ్చితంగా అయితే అడగండి. పని చేస్తున్నా మరి అదే ఇది ఇక్కడ మళ్ళీ వర్షం వచ్చేది. ఇట్లా రండి ఈ సైడ్.
గ్లౌజులుగా మురికైపోయినాయి. ఓకే ఫీలింగే హైగా ఉంది అసలు. బాబా దీని సౌండ్కి అసలు కొత్త స్కూటీ కదా, జాగ్రత్త పోవాలి. ఇప్పుడు 360 వేద్దాం అనుకున్నా, అదైతే కుదరలేదు. ఇంకా ఫస్ట్ అయితే పెట్రోల్ బంక్ అయితే వెళ్ళిపోదాం, అక్కడైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం. మళ్ళీ ప్రెసెంట్ ఛార్జింగ్ అని లేదా దాంట్లో కెమెరాలో. చాలా బాగుంటుంది, నాకైతే భలే నచ్చదు. అసలైతే నా జిక్సర్ ఉండేటప్పుడు ఇది 110 120 ఎన్నిసార్లు చేస్తుంటాను నేను నైట్ టైమ్స్. కానీ జాగ్రత్తగా ఉండాలి, హెచ్ఎన్ ఉండే వస్తే సప్పని తెలియదు, ఒక్కసారికి వచ్చేస్తాయి. పెట్రోల్ అయితే కుట్టించే స్టార్ట్ అయితే అయిపోయాను. వాళ్ళైతే 400 కొట్టిస్తే ఫుల్ ట్యాంక్ అయితే అయిపోద్ది అన్నారు. ఆల్రెడీ 1 లీటర్ ఉంది కదా అన్నారు. ఇంకా నేను అదే మాటినైతే 400 కొట్టిస్తే అసలు 4 పాయింట్స్ వచ్చినాయి, ఇంకా 2 పాయింట్స్ కావాలి. కొద్దిగా అయితే డిసప్పాయింట్ అయ్యాను. పర్లేదు, ఇంటికైతే వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. ఇంకా అక్కడికి వెళ్ళా ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకోవచ్చు. ఇంకైతే మనైతే కావాలకైతే స్టార్ట్ అయిపోయాము. స్పీడ్ అనేది యావరేజ్ 60 to 70 అయితే మెయింటైన్ చేయాలి. నేనైతే మరీ బిలో మెయింటైన్ చేస్తున్నాను. ఇంకా మనమైతే కావాలకైతే ఎంటర్ అయితే అయిపోయాం. ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడే నేను స్టాప్ చేయాలనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.